ఆన్‌లైన్‌లో బంగారాన్ని పర్చేజ్ చేస్తున్నారా? ఆన్‌లైన్‌లో బంగారం పర్చేజ్ చేయడం లీగలా? కాదా? ఎగ్జాక్ట్‌లీ. ఇటీవల కాలంలో బంగారం యొక్క వాల్యూని చూస్తుంటే రోజు రోజుకి ఆకాశమే హద్దుగా పెరుగుతున్నటువంటి తరుణంలో ఆన్‌లైన్‌లో కొన్ని వెబ్‌సైట్స్, అంతేకాకుండా కొన్ని స్టోర్స్ కూడా ఆన్‌లైన్‌లో గోల్డ్‌ని పెట్టడం జరిగింది. సో, ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసేటప్పుడు ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేమిటి? సూచనలేంటి? నంబర్ 1 గుర్తుపెట్టుకోండి. బిస్ హాల్‌మార్క్ ఉండాలి. ఏదైతే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉన్నాయో తప్పనిసరిగా బిస్ హాల్ మార్క్ ఉండడం ఇంపార్టెంట్. నెంబర్ 2, హెచ్‌యుఐడి నెంబర్ అన్నది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. బిస్ హాల్ మార్క్ పక్కనే హెచ్‌యుఐడి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కూడా ఉండేటట్టుగా చూసుకోండి. నెంబర్ 3 పాయింట్ ఏంటంటే మీరు కొంటున్నటువంటి ఏదైతే బిల్ ఉందో అది తప్పనిసరిగా అది జీఎస్టీ పే చేసినటువంటి వ్యాలిడిటీ ఉన్నటువంటి బిల్లు మాత్రం కంపల్సరీ ఉండాలి. 4th పాయింట్, మీరు సిఓడి కానీ ఆప్షన్లో ఉంటే క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్చేజ్ చేయకండి. ఏదర్ యూపీఐ ఆర్ లేదా క్రెడిట్ కార్డ్ ఇట్లాంటి పేమెంట్స్ చేయాలి తప్పించి సిఓడి ఎట్టి పరిస్థితుల్లో కూడా చూసుకోవద్దు. నెంబర్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ పాయింట్ ఏంటంటే వ్యాలిడిటీ, అంటే మీరు ఎక్కువగా ఆర్నమెంట్ పర్చేజ్ చేసేటట్టయితే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయవద్దు. కేవలం బార్స్ కానీ బిస్కెట్లు మాత్రమే ఆన్లైన్లో పర్చేజ్ చేయండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్నమెంట్ గోల్డ్ని పర్చేజ్ చేయకండి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఆఫర్ అని చెప్పి గోల్డ్లో మీకు ముందుకు వస్తే మాత్రం ఆ రోజుకు ఉన్నటువంటి రేటు, అంటే ఆ రోజు ఏదైతే గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుందో అదే రేటు ఉంటుంది తప్పించి వాళ్ళు ఏదైనా ఆఫర్స్ పెడుతున్నారంటే తప్పనిసరిగా అది ఫ్రాడ్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మేకింగ్ ఛార్జెస్ ఆర్ వేస్టేజ్ ఈ రెండు తప్ప యాక్చువల్గా గోల్డ్ రేట్ మీద డిస్కౌంట్ ఆఫర్ అనేది ఎవరూ ఆఫర్ చేయలేరు. అట్లాంటి ఆఫర్స్ కానీ ఊబిలో ఉంటే మాత్రం తక్షణం ఎలర్ట్ అవ్వండి. కన్జ్యూమర్గా మీకు కొన్ని రైట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన సూచనలు ఉంటేనే మీకే రైట్ ఉంటుంది. లేకపోతే మీరు కొనుక్కున్న గోల్డ్ ఇనుము ప్లాస్టిక్ కన్నా వాల్యూ ఉంటుందేమో, దానికి కూడా విలువ రాదు. తస్మాత్ జాగ్రత్త.